లోకస్వార్థ 17 అందుచేత నీ వద్దకు వచ్చినకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే ఒకసారి 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. లోకస్వార్థ 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావు సిద్ధమై ఉండెను. ఊర్లో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే శత అంటే 100 అని అర్థం, అధిపతి అంటే అధికారి అని అర్థం. శతాధిపతి అనే మాట 100 మందికి అధికారి అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ 100 మంది సైనికులకి అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు శతాధిపతి అని పిలుస్తూ ఉంటారు. అంటే చాలా చోట్ల 100 మంది చేత పని చేయించే వాళ్ళు లేదా 100 మంది మీద ఆఫీసర్గా ఉన్న వాళ్ళు చాలా చోట్ల ఉంటారు. కానీ చాలా చాలా డీటెయిల్స్ లో చాలా చోట్ల పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ శతాధిపతి అనే మాట సైన్యంలో 100 మంది సైనికులకి అధికారిగా ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ ఎక్కడైనా శతాధిపతి అనే మాట ఉందంటే అది సైనికుల మీద అధికారి, మామూలు అధికారి కాదు. 100 మంది సైనికుల మీద అధికారి ఉన్నాడు. అందులో ఒక దాసుడు ఉన్నాడు. ఆ శతాధిపతికి దాసుడు ఉన్నాడు. అంటే ఈయన 100 మంది సైనికులకు అధికారిగా ఉన్నాడు. ఆయన కింద పని వాళ్ళు కూడా చాలా మంది ఉండే అవకాశం ఉంటా ఉంటుంది. మాకు చిన్న ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ కొంతమంది ఉంటా ఉంటారు. అలాంటిది 100 మంది కనుక సైనికులు ఉన్నారంటే అది అంత పెద్ద అధికారు. ఆ అధికారి కింద పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటా ఉంటారు. ఆ దాసుడు అనే మాట కనబడతా ఉంది. దాసుడు అంటే పనివాడు మాత్రమే కాదు, కానీ బహుశా బానిస లాంటి వాడు అయి ఉంటాడు. బానిస అంటే పనివాడే కానీ అతనికి జీతం ఉండదు. బానిస అంటే పనివాడే కానీ అతన్ని చంపివేయడానికి కూడా పెట్టుకున్న వ్యక్తికి అధికారం ఉంటుంది. బానిసకి హక్కులుండే కాదు, బానిస అంటే అమ్మబడినవాడు. అలాంటి బానిస లేదా దాసుడు ఆ ఇంట్లో ఉన్నాడు. అతనికి ఏమైందంటమా, అతనికి అనారోగ్యం వచ్చింది. అతను స్వస్థత, అతను అనారోగ్యంతో ఉంటా ఉన్నాడు. రోగము అనే మాట చనిపోయే అనారోగ్యం అని అర్థం. రోగం అంటాము, జబ్బు అంటాం కదా. జబ్బు అనే మాట ఎప్పుడు అంటాం? నీకు జబ్బు చేసినా అంటే మాట్లాడము, నీకు ఏ రోగం వచ్చినా ఎలా చేస్తాం అంటాం. అంటే రోగము అనేది తిట్టులాంటిది మామూలు భాషలో. జబ్బు అంటే అనారోగ్యము. ఒకవేళ ఆ అనారోగ్యము చనిపోయేదాకా తీసుకెళ్ళిపోతుంది అనుకోండి, బాగా పెద్ద అనారోగ్యం అనుకోండి, ఇది చనిపోయే పరిస్థితి వస్తుంది అనుకోండి, దాన్ని రోగం అని పిలుస్తాం. రోగానికి జబ్బుకి మంచి తేడా అర్థమైందండి. అప్పుడు మాట్లాడాలి, మాట్లాడితే మీరు బాగున్నారని నేను అనుకుంటా. కాబట్టి ఆ దాసుడికి ఏమొచ్చిందంట? రోగం వచ్చింది. అప్పుడు రోగిగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందమ్మా? అసలు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. దాన్ని డెత్ బెడ్ అంటాం సహజంగా. అంటే ఇక ఏ క్షణాలన్నా చనిపోతాడు. అప్పుడు ఏం జరిగింది? ఆయన యేసు ప్రభు నుంచి విన్నాడు. ఒక్క నిమిషం, ఏమి ఉంటాడో మనకు తెలియదు. ఏమి ఉంటాడంటే యేసు ప్రభు గురించి మనం వల్లనే వింటుంటాడు. బహుశా యేసు ప్రభు గురించి చాలా సంవత్సరాలుగా మీరు చాలా మాటలు వింటా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి చాలా మాటలు, సాక్ష్యాలు కూడా విన్నారు. ఈ వ్యక్తి యేసు ప్రభు గురించి ఏం విన్నాడు అని కనుక మనం పరిశీలన చేసుకుంటే, ఆయన యేసు ప్రభు స్వస్థపరచడం గురించి వినుంటాడు. యేసు ప్రభు చేసిన పనులు కనుక మనం చూస్తే, ఒకటి, యేసు ప్రభు అనేక మంది రోగులను అనారోగ్యంతో వారిని స్వస్థపరిచాడు. యేసు ప్రభు దురాత్మల చేత పీడించబడుతున్న వారిని విడిపించాడు. యేసు ప్రభు మనుషుల హృదయాల్ని సరిచేసే మాటలు చెప్పాడు. 3 విషయాలు జరిగింది. 3 విషయాలు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చేశాడు. మనుషులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని తమ జీవితాన్ని మార్చుకునేవారు. స్వస్థపరిచాడనే మాటలో మీకు ఏం అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అనేక మంది కుంటివారు స్వస్థపరచబడ్డారు, గుడ్డివారు స్వస్థపరచబడ్డారు, మోగవారు స్వస్థపరచబడ్డారు, చాంతలు అంటే ఫిట్స్ ఉన్నవారు స్వస్థపరచబడ్డారు. అందరూ అనేక రోగాలు ఉన్నవారు స్వస్థపరచబడ్డారని మనం వాక్యంలో చాలాసార్లు చూసాం. బయట ఎక్కడ చూసారండి మీరు? దేవుడి యేసు ప్రభు స్వస్థపరిచిన వాళ్ళు ఎక్కడ చూసారా మీరు? బయట ఎక్కడన్నా ఎవరు మాట్లాడుతున్నారు? మీరు స్వస్థపరచబడ్డారా ఎక్కడన్నా?
స్వస్థత అనేది ఇప్పటికీ ఉంది, ఉందా లేదా? మనకి చాలా చాలా ఒక రూప వాళ్ళ అమ్మమ్మ ఉంది, రూప ఉంది కదా, మూసేవాళ్ళ భార్య రూప వాళ్ళ అమ్మమ్మ. ఆవిడకి ఒక అనారోగ్యం వచ్చింది, బాగాలేకపోతే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఆవిడ కొంచెం అనారోగ్యము, క్యాన్సర్ లాంటిది అని చెప్పారు. మాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆవిడ పంపిస్తే ఆవిడ కూడా దాదాపు అదే విషయం చెప్పింది. ప్రార్థన చేశాము, బహుశా వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుని ఉంటారు. ప్రార్థన చేసుకున్నప్పుడు తర్వాత ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఏమన్నారంటే ఏ కాలమా ఆపరేషన్ చేస్తే సరిపోద్ది అన్నారు. మామూలు మనుషులు అందరూ ఏమనుకుంటారంటే ముందు ఇద్దరు డాక్టర్లు పొరపాటు పడ్డారు, లేకపోతే మంచోళ్ళు కాదు, డబ్బుల కోసం చెప్పారు అనుకుంటారా? మీరు మాట్లాడలేదంటే నేను చెప్పేది ఒప్పుకోవట్లేదని అర్థం. నేను చెప్పేది ఒప్పుకుంటే కనుక అవునని చెప్పండి, ఒప్పుకోకపోతే కాదని చెప్పండి. మనుషులందరూ ఏమనుకుంటారంటే ముందు ఇద్దరు డాక్టర్ మంచివాళ్ళు కాదు, మూడవ డాక్టర్ మంచిది, కరెక్ట్ ట్రీట్మెంట్ చేసి అనుకుంటాం సహజంగా. మనుషులంతా మనం కూడా నోరు తెచ్చి అదే చెప్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తగ్గిందండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగుందండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మందులు మార్చాడండి అని చెప్తాం. నిజానికి ఏం జరుగుతుండొచ్చు ఆవిడ విషయంలో? ఆవిడ విషయంలో దేవుడు స్వస్థపరిచాడు. అనేక మంది జీవితాల్లో దీన్ని మనం చూడటం జరిగింది, అనేక మంది జీవితాల్లో మనం అనుభవించడం జరిగింది. కానీ మనుషులకు మనకి ఏం గుర్తుంటుందంటే, ఒక రోజు జ్వరం వచ్చింది అనుకోండి, ప్రార్థన చేసుకుంటారు, జ్వరం వస్తే చేసుకుంటారు. మాస్టర్ గారికి లేదా దివ్యకు నాకు ఫోన్ చేసి ప్రార్థన కూడా చేయించుకుంటారు, చేయించుకుంటారు. తగ్గలేదనుకోండి అప్పుడేం చెప్తాం? ప్రార్థన చేశారు కానీ జ్వరం తగ్గలేదు, అయ్యో ఎందుకు తగ్గలేదు, దేవుడు అన్నింటినీ పరీక్షిస్తున్నాడు అని అనుకుంటాం. మన జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి విషయాలు అర్థం చేసుకున్నప్పుడు మన ఆలోచన ఏముండాలంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేలు గురించి ఆలోచన చేయాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలు గురించి అనేక మందికి పంచుకోవాలి. మన జీవితంలో జరిగిన మంచిని చెప్పుకోము చాలాసార్లు. ఏదైతే జరగలేదు అనుకుంటామో దాని గురించే చెప్పుకుంటా ఉంటాం. ఇది మనుషులుగా ఉండే బలహీనత. ఖచ్చితంగా చెప్పాలంటే దేవుడిని సరిగ్గా సంబంధం లేని మనుషులు ఉంటే బలహీనత. దేవుడికి సరైన సహవాసం లేని వ్యక్తులు ఉంటే బలహీనత. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ అరాజకుడితో ఉన్నాడు, శతాధిపతి యేసు ప్రభు గురించి విన్నాడు. ఏం విన్నాడంటే బహుశా ఆయన స్వస్థపరుస్తాడని విన్నాడు, ఆయన జ్వరం నుంచి వినిపిస్తాడని విన్నాడు, ఆయన మనుషులను మంచి మార్గంలోకి వచ్చే మార్గం చెప్తాడని విన్నాడు. ఆయన అనేక మంది దురాత్మల చేత పట్టబడిన వాళ్ళు ఆయన చూడగానే కేకలు వేసి ఆ దురాత్మను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉండే. చాలా మంది వేశ్యరైన వారు తన దగ్గరికి వచ్చి ఆయన వాక్యాలు విని తమ జీవితాన్ని మార్చుకుని దేవుడి సన్నిధిలో క్షమాపణ అడిగి ఒక నూతన జీవితాన్ని మొదలుపెట్టారు. ఇలాంటి వ్యక్తులు కూడా చాలా మంది మనం చూస్తాం. ఒక ఆవిడ వచ్చి ఆయన మీద అత్తరు పోసి తన జుట్టుతో తాను చూస్తూ ఉంటుంది, పాదాలు చూస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళు ఏమంటారు ఆవిడ చూసి? గుర్తుంది ఎవరికన్నా? అత్తరంతా వేసి చేస్తున్నారు. ఇంకేమన్నారు? ఎవరిని గుర్తుందా? ఇంకేమంటారంటే ఈ స్త్రీ ఎలాంటిదో పాపాత్మురాలని ఆయనకు తెలిసినలా కనీసం అంటుకోవడానికి కూడా ఒప్పుకునేవారు కాదు అంటారు. అంటే ఆ స్త్రీ పాపాత్మురాలే, కానీ ఏం చేసిందంట, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితము మార్చబడింది. ఒక ఊర్లో ఒక స్త్రీ ఉంది. యేసు ప్రభు ఆవిడతో ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ స్త్రీ ఎలాంటిదంటే తనకి చాలా మంది భర్తలు ఉన్న స్త్రీ. ఏం పేరు ఆవిడకి? బైబిల్ ఏం పేరు పెట్టింది? సమరయ అనే ప్రాంతంలో ఉన్న స్త్రీ కాబట్టి సమరయ స్త్రీ అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఆవిడ తను వెళ్ళి అయ్యో నా జీవితం అంతా నాకు చెప్పేశాడు ఆయన అని అనేకుల మధ్య సాక్షిగా నిలబడింది. ఈ శతాధిపతి యేసు ప్రభు నుంచి విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడంట? ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తన దాసుని స్వస్థపరచడానికి ఆయన కొంతమందిని పెద్దలైన వారిని పంపిస్తా ఉన్నాడు. ఎవరి దగ్గర పంపించాడు? యేసు ప్రభు దగ్గర పంపించాడు. ఎవరి దగ్గర పంపించాడన్నా? నోరు తెచ్చి మాట్లాడితే మన నిద్ర రాదు. నోరు తెచ్చి మాట్లాడకపోతే మన నిద్ర వస్తూ ఉంటుంది. చర్చ అనేది ఒక మంచి స్థలం. దేనికోసం? నిద్రపోవడానికి కూడా మంచి స్థలం. అంత ప్రశాంతంగా ఉంటుంది.
యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. నిజానికి ఏం చేయాలంటే అరే నువ్వే అరే 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 బాబు ఇది దాన్ని సౌండ్ చేయదు, పట్టుకోదాన్ని సౌండ్ చేయదు, సరేనా? చర్చ అయిన తర్వాత మంచిగా కూడా పట్టుకుంటున్నాను నాకు తెలుస్తుంది. నువ్వు సౌండ్ చేస్తాను మా చర్చలు కన్వర్ట్ చేసేటే వాళ్ళందరూ నేను చూస్తూ ఉంటారు. మొదటిసారి దానికి అర్థం పెట్టినట్టుగా మొదటిసారి ఎవరు పట్టుకుని నేను చూస్తూ ఉంటాను. మా వాళ్ళు కూడా అలాగే ఉంటుంది. సో ఆయన ఎప్పుడైతే ఏం కబురు చేశాడంటే వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని కబురు చేశాడంట. బైబిల్లో అప్పుడు మనం చూస్తే అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా కొడుకు బాగలేదు, నా కూతురు బాగలేదు, అయ్యా నాకు కళ్ళు కనపట్లేదు, అయ్యా నాకు నడవలేకపోతున్నాను అని చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తుల్ని మనం చూస్తాం. కానీ ఇలాంటి వ్యక్తిని ఇలాంటి స్వస్థత కొరకు అడిగే వ్యక్తిని మన బైబిల్లో ఇక్కడ చూడండి. దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నాకు సహాయం చేయి, ఇదిగో మా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, నా కుమార్తె అనారోగ్యంగా ఉంది, ఇదిగో నా ఇంటికి రా అని వచ్చి తీసుకువెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా పెద్దలను పంపించిన వాళ్ళు, తన తరపున ఇంకొకరిని పంపించిన వాళ్ళు ఎవరిని కూడా మనము చూడం. ఏది మంచిది? రావటం మంచిదా, కౌలు పెట్టడం మంచిదా? రావటం మంచిది, అడగడం మంచిది. కానీ ఈ వ్యక్తి వచ్చిన వాడిగా కనపడలేదు, దేవుడి దగ్గరికి వచ్చిన వ్యక్తిగా కనపడలేదు. కానీ ఇక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. ఇప్పుడు 7వ అధ్యాయము 7వ వచనం చదువున్నాం. ఇప్పుడు 6వ వచనం చదువుమా. ఆయన యేసు ప్రభుకి కబురు చేశాడు. యేసు ప్రభు కూడా అరే మీరు రావడం ఆయన రావాలి కదా అనలేదు, అనకుండా ఆయనతో పాటు ఏమన్నా చెప్పింది ఒక వాక్యం ఏం చెప్తుంది, యేసు కూడా ఆయనతో పాటు వాళ్ళతో పాటు వెళ్ళాడు. చదువుమా. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం కనపడతా ఉంది. ఏం కనపడతా ఉందంటే ఆయన బయలుదేరాడు, ఇంటి దగ్గరలో ఉన్నాడు. ఇంటి దగ్గరలోకి వచ్చినప్పుడు అప్పుడు శతాధిపతి వస్తా ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడంటే యేసు ప్రభు దగ్గరికి రాకుండా అక్కడ కూడా అక్కడికి ఏం చేస్తున్నాడంటే తన స్నేహితులు చూస్తా ఉన్నాడు. ముందెవరు పంపించాడమ్మా? కొంతమంది పెద్దలు పంపించాడు. అమ్మ ఎవరు కనపట్లేదా, అర్థం కావట్లేదా, లేకపోతే మా సమాధానం చెప్పొద్దు అని ముందుగా మాట్లాడుకుని వచ్చారా? ముందుగా యూదులు పెద్దలు పంపించాడు. తన దాసులు బాగాలేదు, యేసు ప్రభు స్వస్థపరచాలి. రెండోసారి ఏం చేస్తాడంటే తన స్నేహితులు చూస్తా ఉన్నాడు. చూసి ఏం చెప్తాడంటే మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాదమ్మా చదువు, పాత్రులను కాను చదువు, అందుచేత నీ ఎద్దకు వచ్చుటకు పాత్రులని. చాలా ఇక్కడ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రాలేదనే విషయం గురించి వివరణ ఇస్తా ఉన్నాడు. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకని అడగలేదని దాన్ని వివరిస్తా ఉన్నాడు. మనకు మామూలుగా ఇది వాటిని చదువుకుంటే వెళ్తే మనకు ఏమనిపిస్తుంది అంటే ఆయన చాలా పెద్ద అధికారి, వాళ్ళ ఇంట్లో ఒక దాసుడు, ఒక పనివాడు, ఒక బానిస గురించి తను వెళ్లాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడేమో అనిపిస్తుంది. కొంతసేపు అనిపిస్తుంది అంటే శతాధిపతి చాలా గొప్పడు కదా, శతాధిపతికి గర్వం ఎక్కువేమో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నిజమైన శతాధిపతి యొక్క హృదయం ఏంటో అర్థమవుతుంది. ఈ హృదయము మనకి ఉండాలి అనేది ఈరోజు నా వాక్యం యొక్క అంశము. ఈ శతాధిపతి యూదులు పెద్దలు పంపించాడు. అయ్యా యేసు ప్రభు గొప్పవాడని విన్నాను, యేసు ప్రభు మంచి వాక్యాలు చెప్తానని ఉన్నాడు, అనారోగ్యం మీద ద్రాక్షశక్తుల మీద అధికారం కలిగిన వాడు విన్నాను, కాబట్టి నా తరఫున మీరు వెళ్ళి ఆయనకి రమ్మనండి అనే వాక్యం మనకు కనపడతా ఉంది. ఎప్పుడైతే ఆయన బయలుదేరి వస్తా ఉన్నాడో దాదాపు ఇంటి దగ్గరికి వచ్చాడో, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తన స్నేహితులు చూసి తన స్నేహితుల చేత యేసు ప్రభు దగ్గరికి ఒక మాట పంపిస్తా ఉన్నాడు. ఏమంటాడంటే అయ్యా నువ్వు మా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను కాను. పాత్రుడు అంటే అర్థం ఏంటి? పాత్రుడు అంటే అర్హత, పాత్రుడు కాను అంటే అర్హత లేనివాడు, పాత్రుడు అంటే అర్హత కలిగిన వాడు అర్థం. పాత్రుడు అంటే అర్హత కలిగిన వాడు అని అర్థం. పాత్ర అంటే ఏంటి? పాత్ర అంటే తెలుసా? పాత్ర అంటే వాడుకునేది. ఈ మధ్య నేను నేను చాలాసార్లు వీడియోలు అక్కడ చూడను. నేను హైదరాబాద్ వెళ్తా ఉన్నాను. వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఫోన్ ఆన్ చేస్తే ఒక వీడియో వస్తుంటే ఏంటని ఆన్ చేసి ఒక ఆయన వాక్యం చెప్తాడు.
ఇశ్రాయేలుకి యెహోవాయే ఇశ్రాయేలుకి యెహోవాయే పాలు అనే మాట ఉంది. అంటే పాలు అనే అర్థమైంది. పాలు తెలుసా మీకు? పాలు అంటే ఏంటి? భాగమే. ఎవరు చెప్పారు భాగమని? ఆంటీ నిజంగా మీరు చాలా గ్రేట్. అది భాగం అనుకుంటున్నారు కదా. అమ్మా తప్పే లేదు. పాలు అంటే భాగం అని చెప్పారు ఒకరు. మీరు కూడా పాలు అంటే అదేనా? మీకు తెలిసిన అర్థాలు చెప్పండి. పాలు అంటే ఏంటి? ఆగే పాలు. ఇంకా పాలు భాగం కదా. భాగం అని మాట నమ్ముతున్నారు కొని. పాలు అంటే భాగం కదా. ఇశ్రాయేలుకి యెహోవా యందు పాలు కలదు అంటే దేవుళ్ళు భాగం ఉందని. అంటే ఆ కరెక్ట్ వాక్యం నేను మర్చిపోయాను. అదే పాలు గురించి మాట్లాడతాను. ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు వాక్యము. అంటే దేవుడు ఇశ్రాయేలు అనే వాళ్ళకి భాగముగా ఉన్నాడు. తనలో భాగము కలిగిన వారిగా ఉన్నాడు. తన భాగస్వాములు ఉండడానికి సిద్ధపడతా ఉన్నాడు. అది వాక్యం. అయితే ఆయన గేదె పాల గురించి అన్ని రకాల పాల గురించి చెప్పాడు. దేవుడి దగ్గర పాలు దొరుకుతాయి. పాలు అంటే దేవుడికి ఇష్టము. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళు పాలు తీరు ప్రవృత్తి దేశానికి తీసుకెళ్ళి ఇప్పుడు దగ్గర గంటన్నర ప్రసంగం అంటారు. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే కనీసం అక్కడ ముందు వెనకాల చదివినా సరే దేవుడిలో మనకు పాలు కలవంటే అర్థం ఏంటంటే మీ ఇంటికి నేను వచ్చాను మీరు నాకు పాలిస్తున్నారు కదా. ఆ పాలు కాదు. దేవుడిలో మనకి భాగం ఉంది. ఆయన మనకి తనకున్న దాన్ని పంచి పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది ఆ వాక్యం చదివిన తర్వాత, వాక్యాన్ని వెళ్ళిన తర్వాత. కానీ మీరు కూడా అదే నమ్ముతున్నారు. చాలా మంది భాగమని సమాధానం చెప్పారు. కానీ చూసి నవ్వుతూ ఉన్నారు కొంతమంది. మీరు మాట్లాడితే కొన్ని విషయాలు అర్థమవుతాయి, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా అదే నమ్ముతున్నారు. చాలా సంతోషం అనిపిస్తున్నారు. ఇక్కడ పాత్రుడు అంటే పాత్ర కాదు, అర్హత కలిగిన వాడు అని అర్థం. ఆ శతాధిపతి ఒక 100 మంది సైనికులకు అధికారంగా ఉన్నవాడు, ఒక 100 మంది కుటుంబాలకి పోషణ ఇచ్చేవాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక కబురు చేస్తా ఉన్నాడు. ఏమంటాడంటే నేను నీ దగ్గర రావడానికి అర్హత లేని వాడినయ్యా, నాకేమాత్రం అర్హత లేదు, నేను యోగ్యత లేదు అని చెప్తూ తర్వాత అంటాడు. చదువుమా ఎక్కడ వాక్యం చదివే విధానం అది. మనం వాక్యం చెప్పినప్పుడు ఎక్కడ వరకు దాని గురించి వివరించారో ఆ తర్వాత చదవాలి. ఇప్పుడు నేను పాత్రను కాను అని అక్కడ వరకు వివరించాను కదా నేను. అప్పుడు అంటున్నాడు ఆయన, ఏమంటాడు ఆయన? కాను అన్న తర్వాత అందుచేత మొదలు పెట్టాలి. కొంచెం వినమ్మా. ఏమంటాడంటే అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. ఆయన కబురు చేశాడు యూదుల పెద్దల చేత. మనకు అది అనిపిస్తుంది, గర్వం అనిపిస్తా ఉంది. ఆయన కబురు చేయలేదు. అరే దాంట్లో చిన్న పని మనిషి కోసం ఎందుకని అని వెళ్ళలేదు అనుకుంటాము. కానీ ఆయన చెప్తాను, నేను అనుకున్నది కాదయ్యా, అందుకని నీ దగ్గరికి రావడానికి, అంటే నువ్వు నా ఇంటికి రావడానికి అర్హత లేదు, అలాగే నేను కూడా నీ దగ్గర రావడానికి అర్హత ఉంది అని నేను అనుకోవట్లేదు అన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక అర్హత కావాలి అని అనుకుంటా ఉన్నారు వాళ్ళు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక సరైన పరిస్థితి ఉండాలనుకుంటా ఉన్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన జీవితంలో ఒక మార్పు ఉండాలనుకుంటా ఉన్నారు. దేవుడి గురించి ఏమిన్నాడంటే ఆయన ఈ స్వస్థపరచబడటం, దురాత్మ నుంచి వెళ్ళబడటం ఇది మాత్రమే కాదు, కానీ దేవుడి యొక్క వాక్యాలు వినుంటాడు. దేవుడు ఏం బోధిస్తున్నాడు వినుంటాడు. ఈ రోజుల్లో మనం దేవుడి గురించి ఎవరికి చెప్పినా ఏం చెప్తున్నామంటే అనారోగ్యం తగ్గిపోద్ది, లేకపోతే డబ్బులు వస్తాయి, లేదా ఆస్తి వస్తాయి, ఇది ఇక్కడనే చెప్తా ఉన్నాం. కానీ రెండో భాగము చాలా ప్రాముఖ్యమైన భాగము. మనుషులు మార్చబడతారు, మనుషుల జీవితాలు మార్చబడతాయి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నమ్ముకుంటే పరిశుద్ధతలోకి నడిపించబడతాడు అనే విషయాన్ని మనం చెప్పలేం. ఆ రోజు యేసు ప్రభు గురించి శతాధిపతి చెప్పిన వాళ్ళు చెప్పారు ఆ మాటలు. అందువల్ల ఆయనకు అర్థమైంది, నా జీవితంలో పరిశుద్ధత లేదు, నా జీవితంలో యోగ్యత లేదు, కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు అర్హత లేదు. ఆయన నా ఇంట్లో పిలుద్దామంటే నా ఇల్లు కూడా సరైనది కాదు. శతాధిపతి ఇల్లు బాగుంటుందని బాగలేదు అంటారు. పెద్ద అధికారి కాబట్టి మంచి ఇల్లు ఉండదు. బహుశా చిన్న పూరి బాటలోనూ లేదా పేదరికంలో ఉన్న వ్యక్తి కాదు, మంచి ఆశపరుడై ఉంటాడు, మంచి ఘనమైన కోటలాంటి ఇల్లు
ఆయన అంటా ఉన్నాడు, నా ఇల్లు బాగానే ఉంది, కానీ నా ఇంటిలోని పరిస్థితి అంత పరిశుద్ధుడు అడుగు పెట్టడానికి సాధ్యమైంది కాదు. అంత పరిశుద్ధుడు నా ఇంటికి రావడానికి నా ఇల్లు యోగ్యమైంది కాదు. పోనీ నేను ఆయన దగ్గరికి వెళ్దామంటే ఆయన కూడా నా పరిస్థితి కూడా అంత మంచిది కాదు. రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆయనకి తన హృదయంలోని విషయాలు పంచుకుంటా ఉన్నాడు. దేవుడు నన్ను నా ఇంటికి రమ్మనడానికి నాకు యోగ్యత లేదు. అందుకని ఏమంటే సార్, తన దాసుడిని వచ్చి స్వస్థపరచమన్నాడు. ఆ దాసుడు బహుశా వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఆ దాసుడు ఉండే స్థలంలో ఉండుంటాడు, పని వాళ్ళు ఉండే స్థలంలో ఉండుంటారు. కానీ యోధులు పెద్దలు అక్కడ తీసుకెళ్లకుండా వీళ్ళకి తీసుకొచ్చారు. అందుకని ఆయన అంటా ఉన్నాడు, తన తీరు లేదు లేదయ్యా, నువ్వు నా ఇంటికి ఉండటానికి, నా ఇంటికి రావడానికి నా ఇల్లు తగింది కాదు. నేను నీ దగ్గరికి రావడానికి కూడా నేను పాత్రమని ఎంచుకోలేదు. ఏం చూస్తున్నామంటే శతాధిపతిలో దేవుడు పరిశుద్ధుడు అని ఒప్పుకోవడానికి చూస్తా ఉన్నాం, దేవుడు ఘనమైన వాడు అని ఒప్పుకోవడానికి చూస్తా ఉన్నాం, తన జీవితం సరైనది కాదు అనేది ఒప్పుకోవడానికి చూస్తా ఉన్నాం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మన జీవితంలో అవసరమైన విషయాలు ఇవి. దేవుడు గొప్పవాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నమ్ముకుంటే పని వస్తుంది, దేవుడు నమ్ముకుంటే ఆస్తి వస్తుంది, దేవుడు నమ్ముకుంటే అప్పు తీరిపోతాయి, ఇవి కాదు మనం దేవుడిలో చూడాల్సింది. దేవుడిలో మనం చూడాల్సింది ఆయన అత్యున్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. అది చూడగలిగాడు ఆయన. అంత పరిశుద్ధుడు నా గృహంలో అడుగు పెట్టడానికి నా గృహము యోగ్యమైనది కాదు. అంత పరిశుద్ధుని ముఖాముఖిగా కలవడానికి నా జీవితం సరైనది కాదు. శతాధిపతికి యేసు ప్రభు గురించి చెప్పిన వాళ్ళు ఆ మాటలు వినగానే ఆయన స్వస్థపరిచే దేవుడు అని మాత్రమే అర్థమైతే, తన ఇల్లు ఉండేవాడేమో బహుశా ఆయన స్వస్థపరిచే దేవుడు అనే మాట వినుంటే ఆయన తన ఇంటికి నా ఇంటికి రాని తీసుకొచ్చేవాడేమో. కానీ ఆయన చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడారు. యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు. పరలోక రాజ్యంలోనికి ఎవరు వెళ్తారో చెప్తా ఉంటాడు. పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఒక మనిషి యొక్క జీవితం ఎలా ఉండాలో చెప్తా ఉంటాడు. యేసు ప్రభు దేవుడు ఏమై ఉన్నాడో చెప్తా ఉంటాడు. తన దైవత్వాన్ని మనుషుల మధ్య కనపరచగలిగాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే పరలోక ప్రత్యక్షత మనుషులు అనిపిస్తూ ఉండేవారు. ఆయన మాట్లాడుతుంటే ఈ పరలోక రాజ్యం వస్తుంది, వచ్చింది, మీ మధ్యనే ఉందని చెప్తా ఉంటే ఈయనతోనే కదా పరలోక రాజ్యము, ఈయన దేవుడు అని మనుషులు చూడగలుగుతా ఉన్నారు. దేవుని ప్రత్యక్షత ఆయన మాట్లాడుతుంటే మనుషుల మధ్య కృపణించబడతా ఉండేది. ఆ ప్రత్యక్షతను మనుషులు పొందుకుంటా ఉండేవారు. వాళ్ళ జీవితాలు మార్చబడతా ఉండేవి. లంచాలు తీసుకునే వాళ్ళు లంచాలు తీసుకోవడం మానివేస్తా ఉన్నారు. మనుషులు మోసం చేసేవాళ్ళు మోసం చేయడం మానివేస్తా ఉన్నారు. కష్టపడి మోసం చేసి సంపాదించి కూడబెట్టిన ఆస్తి అంతటినీ పేదైన వారికి పంచిపెడతా ఉన్నారు. అయ్యో నా వల్ల తప్పు జరిగిందని మనుషుల మధ్య ఒప్పుకోగలుగుతా ఉన్నారు. నేను ద్రోహిని, నేను దొంగని, నేను మంచివాడిని కాదని మనుషుల మధ్య సాక్షి చెప్పగలుగుతా ఉన్నారు. నా జీవితంలో వ్యభిచారము అనే మనుషుల మధ్య వెళ్ళి ఒప్పుకుంటా ఉన్నారు. దేవుని మాటలు మనుషుల హృదయాన్ని కదిలిస్తా ఉన్నాయి. అవి చూచిన వాళ్ళు, అవి అనుభవించిన వాళ్ళు శతాధిపతి దగ్గరికి చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడే. నా జీవితంలో నేను మారాను. నేను ఆయన మాటలు వినకముందు నేను దొంగని, నేను వ్యభిచారిని, అబద్ధాలు చెప్పేవాడిని. అదిగో నా సాక్ష్యం, నేను మారాను అని శతాధిపతితో చెప్పుకుంటారు. కేవలము యేసు ప్రభువుని పిలిపించయ్యా, ఆయన స్వస్థపరుస్తాడు అని చెప్పుంటే పిలిపించి ఉండేవాడు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? దానికన్నా ఎక్కువ చెప్పారు. యేసు ప్రభు మాటల సారాంశాన్ని చెప్పారు. యేసు ప్రభు మాటలు విన్నప్పుడు వారి జీవితాల్లో ఏం మార్పు వచ్చిందో చెప్పారు. ఈరోజు మనుషులు మనం ఏం చెప్తా ఉన్నాం? అన్నాను కదా, మనుషులు మనం ఏం చెప్తామంటే, దేవుడి దగ్గర రండి స్వస్థత వస్తుంది, దేవుడి దగ్గర రండి అప్పులు తీరిపోతాయి, దేవుడి దగ్గర రండి మీకు మేలు జరుగుతుంది. ఇక్కడ వరకే చెప్పగలుగుతా ఉన్నాం. మిగతా బాగా చెప్తా ఉన్నామా? ఒకరికి నీ సాక్ష్యం చెప్పేటప్పుడు నేను ఆరోగ్యంతో ఉన్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆరోగ్యం పోయింది, అక్కడ వరకు ఆగిపోతుంది. మిగతా బాగా చెప్పట్లేదంటే మనలో మార్పు రాలేదని అర్థం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు మనకు అనారోగ్యము తగ్గుద్ది. అది ఎలాగైనా తగ్గుద్ది. దేవుడు స్వస్థపరచగలడు. దాంట్లో ఏమాత్రము అనుమానము ఉందా లేదా? లేదు. గట్టి చెప్తాం ఒకసారి. లేదు.
జరిగేవే, జరగబోయేవి. మనం కొంచెం లోపలితే చాలు. కానీ దేవుడు వచ్చింది నీ అనారోగ్యాన్ని తగ్గించడానికి, నీ పేదరికాన్ని తగ్గించడానికి, నీ అప్పులు తీసివేయడానికి ఇక్కడికి వచ్చాడు దేవుడు. ఎందుకు వచ్చాడు దేవుడు? యేసు ప్రభు భూమి మీదకి రావడానికి కారణము పాపంలో ఉండిపోయిన మనుషులు, పరలోక రాజ్యానికి అడుగు పెట్టడానికి అర్హత లేని మనుషులు, పరలోక రాజ్యాన్ని చూడడానికి కూడా అర్హత లేని మనుషుల కొరకు, వారి పాపములు క్షమించబడటం కొరకు తన రక్తాన్ని కాల్చి పరిశుద్ధపరచడం కోసం వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చిన మనలో మార్పు రావాల్సింది ఏంటో తెలుసా? శతాధిపతికి ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో అలా చెప్పగలిగే సాక్ష్యం మన జీవితాల్లో ఉండాలి. శతాధిపతి యేసు ప్రభు గురించి విన్నప్పుడు ఆయనకు 2 విషయాలు చాలా స్పష్టంగా అర్థమైంది. ఒకటి, ఆయన ఎటువంటి అనారోగ్యానైనా, ఎటువంటి దురాత్మ శక్తినైనా గద్దించగలిగిన అధికారం కలిగిన వాడు అని అర్థమైంది. రెండవది, ఆయన అత్యంత పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నీకు అర్థమైంది ఎప్పుడన్నా? దేవుడు పరిశుద్ధుడు. నా జీవితం పరిశుద్ధత కలిగిందిగా లేదు. దినదినము నేను మార్చబడాలి, దినదినము నేను సరిచేయబడాలి. నీ సాక్ష్యంలో ఈ మెట్టు లేదంటే నీ జీవితంలో దేవుని యొక్క మార్పు చెందించే శక్తిని పుస్తకం అనుభవించలేదని అర్థం చేసుకోవాలి. చాలా ఈ సాక్ష్యము స్వస్థత వరకే అయిపోతుందంటే, మిగతా భాగాన్ని చెప్పలేకపోతున్నాం అంటే నీ సాక్ష్యము పరిపూర్ణమైన సాక్ష్యము కాదు. అంటే మనుషుల మధ్య నీ జీవితం తెలుసు కాబట్టి నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతా ఉన్నావు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా అంతకుముందు నాకు కోపం ఉంది, ఇప్పుడు కోపం తగ్గింది. అంతకుముందు నేను అబద్ధాలు ఆడేదాన్ని, ఇప్పుడు అబద్ధాలు ఆడట్లేదు. నేను అంతకుముందు పోట్లాడేదాన్ని, ఇప్పుడు పోట్లాడలేదు. ఇది దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితాల్లో జరగాల్సిన మార్పు. అంతకుముందు చెడ్డ చూపులు ఉండేవి, ఇప్పుడు చెడ్డ చూపులు లేవు. అంతకుముందు చెడ్డ ఆలోచనలు ఉండేవి, ఇప్పుడు చెడ్డ ఆలోచనలు లేవు. అంతకుముందు నా నోరు తెరిస్తే చెడ్డ మాటలు వచ్చాయి, ఇప్పుడు చెడ్డ మాటలు లేవు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత జరగాల్సిన మార్పు జరిగిందా? అది జరగకపోతే యేసు ప్రభు ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు ఎందుకోసం ఈ కొరకు మరణించాడో, యేసు ప్రభు ఎందుకొరకు నిన్ను రక్తం చేత కడిగి పరిశుద్ధంగా మార్చాడో అదంతా అర్థమైపోయినట్టే, అదంతా వ్యర్థపరుస్తున్నట్టే. వాక్యం చూసిన వాళ్ళరా, ఈ శతాధిపతికి ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అయ్యో, ఆయన పరిశుద్ధుడైన దేవుడే, నాలో పరిశుద్ధత లేదు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాటలు జీవము కలిగిన మాటలు కదా, నాలో ఆ మాట లేదు. కాబట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు అనుకుంటా ఉన్నాడు. దేవుడు నా దగ్గరికి రావడానికి కూడా అర్హత లేదు అనుకుంటా ఉన్నాడు. ఇలా అనుకున్న ఒక్కొక్క వ్యక్తి గురించి కూడా ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఒకసారి 8వ వచనం చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి, ఏం చూశాడు సీమోను పేతురు అంటే పైన అధ్యాయంలో మనం చదివితే ఎవరైనా గుర్తుందమ్మా ఇక్కడ ఏం చూశాడు సీమోను పేతురు? లూకాసు వార్త 5వ అధ్యాయం ఏముంటుంది? చూశాడని చెప్పొచ్చు. ఏముంది? లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటికి వచ్చిన వాళ్ళకు ఏముంటదంటే, వాళ్ళు రాత్రంతా చేపలు పడదామని వెళ్తారు, ఒక్క చేప కూడా పడదు. పొద్దున్న వచ్చి వాళ్ళు శుభ్రం చేసుకుంటా ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఆయనతో పాటు చాలా మంది జనసమూహం ఉంటారు. ఏదైనా కొంచెం ఎత్తైన స్థలంలో నిలబడి మాట్లాడితే బాగుంటుంది అనుకుని చూస్తూ ఉంటాడు. ఆయనకి వీళ్ళ వలలు శుభ్రం చేసుకుని వీళ్ళ పడవలు కనిపించినాయి. సీమోను పేతురు పడవ మీద కూర్చుని, పడవ మీద నిలబడి, నేను వాక్యం చెప్తాను, మీ పడవలో నిలబడినా అంటే సరే నిలబడి అంటాడు. నిలబడి వాక్యం చెప్తాడు. వాక్యం మనుషులందరూ వింటారు. వాక్యం అయిపోద్ది, మనుషులు ఎక్కడ ఎవరింటికి వెళ్ళిపోతారు. అప్పుడు అంటాడు ఆ పేతురు, పద వాళ్ళేద్దాం అంటాడు. పేతురు అంటే, మీరు రాత్రంతా కష్టపడ్డాము, ఒక్క చేప కూడా తగ్గుదండి. కాదు పడాన్ని లోపల తీసుకెళ్ళి ఆయన వల వేసినప్పుడు, వల వేసినప్పుడు ఆ 2 వలలు కూడా పిగిలిపోయేంత విస్తారమైన చేపలు పడినప్పుడు అప్పుడు చూశాడు. అది చూశాడు యేసు పేతురు. చూసి ఏమంటాడంటే, చదువమ్మా. అది చూసి
ఆయన ఎదుట మోకాళ్ళ ఎదుట సాగిలి పడతా ఉన్నాడు. ప్రభువా నన్ను విడిచిపోము. ఇక్కడ ఆయన ఏ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? పేతురు వాళ్ళు రాత్రంతా శ్రమ పడ్డా కష్టపడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయకాల సమయంలో చేప వల్ల వేయడానికి అసాధ్యమైన సమయాల్లో చేప దొరకడానికి దొరకనుకునే సమయంలో అప్పుడు వెళ్ళి వల్ల వేసినప్పుడు దేవుడు చెప్పినప్పుడు వల్ల వేసినప్పుడు వలలో విస్తారమైన చేపలు పడినప్పుడు ఆ వలలో పిగిలిపోయేంతగా చేపల చేత నింపబడినప్పుడు అది చూసి ఏమంటాడంటే మనమంతా ఏమంటామంటే అయ్యా ఈ రోజు నుంచి మా దగ్గరే ఉండు అంటాం. ఎందుకంటే రోజు విస్తారంగా దీవించబడతాం, చేపలు పట్టుకుంటాం. కానీ పేతురు ఒక ఆశ్చర్యకరమైన మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే మరి చదువుమా అమ్మా ప్రభువా నన్ను విడిచి అయ్యా నా దగ్గర నువ్వు ఉండొద్దు అంటా ఉన్నాడు. దానికి కారణం ఏంటి చెప్తా ఉన్నాడు. చదువమ్మా. నేను పాపాత్ముడని యేసు పేరుతో చెప్తా ఉన్నాడు. అయ్యా నువ్వు నా దగ్గర ఉండటానికి నాకు యోగ్యత లేదు. ఎందుకంట నేను పాపిని అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఒక సమృద్ధిని ఇవ్వగానే మనకు ఏ విషయం అర్థం అవ్వాలో తెలుసా? అయ్యో నేను ఆయన పరిశుద్ధుడు, నేను ఇంకనూ పాపిగానే ఉన్నానే. దాదాపు ఇలాంటి మాటలే శతాధిపతి కూడా మాట్లాడుతున్నాడు. అయ్యో నువ్వు నా దగ్గరికి రావడానికి నేను యోగ్యుని కాదు, నా గృహం యోగ్యుని కాదు, పోనీ నన్ను నీ దగ్గర రావడానికి కూడా యోగ్యత లేదయ్యా. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మన హృదయాల్లో కలగాల్సిన మార్పు ఏంటో తెలుసా? మన హృదయంలో ఏదైతే ఉండకూడదుందో అది ఉందని అర్థం అవ్వాలి. ఏదైతే దేవుని పరిశుద్ధతను కోల్పోయేలా ఉందో అది ఉందని అర్థం అవ్వాలి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు జీవితంలో జరిగింది ఏంటి తెలుసా? వాళ్ళకి అర్థమైంది. కానీ వాళ్ళందరూ ఒకటి కోరుకున్నాడు. ఏమంటారు తెలుసా? అయ్యా నువ్వు మా దగ్గర ఉండడానికి మా అర్హత లేదయ్యా, నువ్వు మా దగ్గర వద్దు, ఎందుకంటే మేము పాపులము, నీవు పరిశుద్ధుడు. అంటే ఇదే విషయం మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు చెప్తాను. మీరు అట్లు కడుగుతారా ఇంట్లో ఎప్పుడన్నా? చాలా సంతోషం మాట్లాడారు. కడిగినప్పుడు కడిగినట్లుంటాయి, కడిగిన గిన్నెలు ఉంటాయి, కడగాల్సిన గిన్నెలు ఉంటాయి. రెండు కలిపి పెడతాము మనం. ఎందుకని అది ఇది రెండు గిన్నెలే కదా. ఎందుకని కడిగి ఎందుకని పెట్టాం? ఎందుకనంటే ఆ మురికి శుభ్రంగా ఉన్న వాటికి కూడా అంటుకుంటుంది. ఇడిచిన బట్టలు ఉతకాల్సిన బట్టలు రెండు వేరే వేరే పెడతాం. ఎందుకని? ఇవి కూడా మురికైపోతాయేమో అని. ఇది మనుషుల యొక్క ఆలోచన. ఇదే ఆలోచన దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము మురికిగా ఉన్నాము, నువ్వు పరిశుద్ధుడు, మేము మురికి బట్టలు వేసుకున్నావు, నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావు, అంటుకుంటే బట్టలు పాడైపోతాయేమో అన్నట్టుగా మీరు మా దగ్గర రావద్దు, మేము కూడా మీ దగ్గర రావని చెప్తా ఉన్నారు. వాళ్ళ జీవితంలో జరిగిన ఒక మంచి విషయం ఏంటంటే దేవుడు ఎలాంటి వాడో అర్థమైంది, వాళ్ళ జీవితంలో ఏమీ లేదో అర్థమైంది. మన జీవితాల్లో జరగట్లా. మన జీవితాలు అన్నీ అలాగే దాచుకుని దేవుడి దగ్గరికి వచ్చి దేవా నువ్వు మాకు ఎందుకు చేయవు, దేవా ఎందుకనేమో అని పోట్లాడే పరిస్థితిలో వచ్చాం మనం. బహుశా మనం విన్న రకరకాల వాక్యాలకు ప్రభావం అయి ఉండొచ్చు. ఈరోజు వాక్యాలు అనేక మంది ఏం చెప్తారో తెలుసా? నీవు గొప్పడివి, నువ్వు దేవుడికి రావడమే ఎక్కువ అన్నట్టు చెప్తా ఉన్నారు వాక్యాలు. నిజానికి వాక్యం అన్నది నీ హృదయంలో ఏముందో బయటికి తీసుకురాగలగాలి, నీ హృదయంలో ఏముందో అర్థమయ్యేలాగా చేయగలగాలి. అది చెప్తే మనుషులు బాధ వస్తూ ఉంది. అమ్మా నువ్వు పోట్లాడకూడదమ్మా అని చెప్పామనుకోండి, ఏమనిపిస్తుంది నీకు? ఏమంటారు? నేను పోట్లాడాలా అంటారు, పోట్లాడతానే నేను పోట్లాడలేదు అంటారు. దేవుడు నమ్ముకున్న తర్వాత ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడకుండా ఉండటం అనేది దేవుడి మనిషి శక్తి. అది ఒకరు మనల్ని పోట్లాడాలి అయినా సరే నోరు మూసుకు ఉండటం అనేది నువ్వు దేవుడితో ఉన్నావు అన్నదాన్ని గుర్తు. ఒకరికి చాలా అన్యాయం చేశారు, వాళ్ళు కనబడితే మాట్లాడాల్సిన పని లేదు, అయినా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని దేవుడికి ఇచ్చే మార్పు. తప్పు చేయడానికి అవకాశం వచ్చినా తప్పు చేయకుండా నిలబడగలగడం దేవుడిచ్చిన మార్పు. వీళ్ళేమనుకుంటున్నారంటే దేవుడు మా దగ్గర ఉండటానికి మాకు అర్హత లేదు అనుకుంటా ఉన్నారు.
వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు అనుకుంటా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? పేతురుని ఏమంటాడు తెలుసా? పేతురుతో మాట మాట్లాడతాడు. పేతురుతో ఆయన అంటున్నాడు, 11వ చదువుతారమ్మా. అందుకు యేసు భయపడకము. అది ఎంత వచ్చిన ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఇందు అని సీమోనుతో చెప్పాను. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? దేవుడి దగ్గరికి సీమోను పేతురు వచ్చినప్పుడు, లేదా దేవుడు ఎవరో అర్థమైనప్పుడు పేతురు అంటా ఉన్నాడు, అయ్యా నేను పాపాత్మునయ్యా, నీతో ఉండటానికి నాకు అర్హత లేదంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టువాడవై ఉంటావు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఇప్పటి నుంచి నేను ఏ పని చేస్తున్నానో అదే పని నువ్వు చేస్తావు. దేవుడు భూమి మీదకి నశించిపోతున్న మనుషులను, నరకంలోనికి దిగజారిపోతున్న మనుషులను, నరక అగ్నిలోకి దిగజారిపోతున్న మనుషులను పట్టుకొని పరలోక రాజ్యంలో చేర్చడానికి వచ్చాడు. పట్టుకునే పని దేవుడిది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఉన్నతమైన వాడు. తనలో ఏ కోశాన అసహ్యమైనది లేదు. అదే పని, తన లాంటి పని పేతురుకి ఇస్తా ఉన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు నేను ఒకటే అని చెప్తా ఉన్నాడు. పేతురు అసహ్యమైన వాడు, పేతురు పాపం చేసిన వాడు, పేతురు పాపాత్ముడు. తన నోటితో తను ఒప్పుకున్న మాటలు ఇవి. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు పేతురుని ఎలా మారుస్తున్నాడంటే తన లాంటి వారిగా మారుస్తా ఉన్నాడు. తను చేసే పనిని చేయటానికి అర్హత కలిగిన వారిగా మారుస్తా ఉన్నాడు. చాలాసార్లు చిన్న చిన్న పిల్లలు వంట చేయడానికి వస్తే చాలా ఇళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఇంకా చిన్నదానికి కొంచెం ఆగు, ఇప్పుడే కాదని చెప్తారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆ పని చేయగలిగిన తర్వాత ఆ పనులు మనం పిల్లలకు అప్పచెప్తూ ఉంటాం. సహజంగా జరిగే పనిది. వాళ్ళు చేయగలిగే వయసు వచ్చిన తర్వాత, చేయగలిగిన బలం వచ్చిన తర్వాత, చేయగలిగిన జ్ఞానం వచ్చిన తర్వాత పిల్లలకి ఆ పనులు అప్పచెప్తాం. చిన్నప్పుడు ఏం చెప్తాం? బాగా చిన్నప్పుడు పిల్లలు పనులు చెప్తారా? చిన్నప్పుడు మంచిని తెచ్చే పని చెప్తాము. అంటే చిన్నప్పుడు అంటే ఒక నడవగలిగి వాళ్ళు చేయగలిగి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే పనులు ఏముంటాయంటే మంచిని తెమ్మంటాం. తెమ్మన్నారు ఎప్పుడన్నా మీరు? అమ్మా ఎప్పుడు చెప్పలేదా? మంచిలో పెద్ద తెమ్మను, మంచిని తెమ్మంటాం. ఒకసారి మేము చిన్నాయిలో ఉన్నప్పుడు లోపు చిన్నడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపు మా ఇంటికి మాస్టర్ గారు వచ్చారు. ఆయన రాగానే వీడు అంటే మేము ఇద్దరు ఎక్కడున్నామో లేము, వాడు బాబు వచ్చి ఆయన చేరేసి కూర్చో అన్నాడంట. ఆయన చాలాసార్లు చెప్పాడు ఆ మాట. అంటే చిన్నపిల్లలు అయిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేసినప్పుడు మనం దాన్ని చూసి సంతోషిస్తూ ఉంటాం. వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు వాళ్ళ వయసుకు తగిన పని, వాళ్ళ బలానికి తగిన పని, వాళ్ళ జ్ఞానానికి తగిన పని చెప్తాము. ఇక్కడ పేతురుకి దేవుడు చెప్తున్న పని ఏంటంటే, ఈ రోజు నుంచి నువ్వు మనుషులను పట్టేవాడిగా ఉంటావయ్యా. నేను దేనికోసం అయితే వచ్చానో ఆ పనిలో చేయడానికి నీకు కూడా సమాన భాగస్వామ్యాన్ని నేను ఇస్తున్నానయ్యా. ఎలా వచ్చింది పేతురుకి అలాంటి పరిస్థితి? ఎలా వచ్చిందో తెలుసా? అయ్యా నేను పాపని నీతో ఉండటానికి నాకు యోగ్యత లేదు అని ఒప్పుకున్నప్పుడు వచ్చింది. దేవుడు ఆయన కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దేవుడు పేతురుతో కలిసి ఉండే అవకాశం వచ్చింది. పేతురు దేవుడితో కలిసి ఉండే అవకాశం వచ్చింది. దేవుడు మన జీవితాల్లో ఉండాలంటే మన జీవితంలో ఏది దేవుడికి ఇష్టమైంది లేదో, దేవుడికి ఏది అసహ్యమైన ఉందో దాన్ని గుర్తుపట్టగలిగి దేవుడి సన్నిధిలో ఒప్పుకోగలగాలి. అప్పుడు దేవుడికి మనిషికి మధ్య ఒక కొత్త సంబంధం ఏర్పడుతుంది. చాలా ఎక్కువ సార్లు మనుషులుగా ఏం చేస్తారంటే, మనుషులు నడిపించబడి మారు మనసు వచ్చినప్పుడు బాప్తిజం తీసుకునే ముందు మాత్రమే చేసే పనిగా నేను చూస్తూ ఉన్నారు. అప్పుడు దాకా చేసిన వాటిని ఒప్పుకుని విడిచిపెట్టడానికి దేవుడి సేవకులైన వారు నడిపిస్తున్నప్పుడు వాళ్ళ మాటల ప్రకారము, వారి వాక్యం ప్రకారము అవును కదా నా జీవితంలో ఇది ఉంది అని ఒప్పుకుంటా ఉన్నారు. అక్కడితో ఆపేస్తా ఉన్నారు. కానీ అది నిజానికి ఎప్పటికీ కొనసాగాల్సిన పని. ఒక ప్రశ్న అడుగుతారు, మీరు బాధపడకపోతే అవును కాదు అనే ఒక మాటలో సమాధానం చెప్తే సరిపోతుంది. మీరు మారు మనసు పొందినవారు, బాప్తిజం పొందినవారు ఎంతమంది ఒకసారి చేస్తారా?
మారు మనసు పొంది బాప్తిసం పొందినవారు. కొంతమంది మారు మనసు కొంతమంది కూడా బాప్తిసం పొందినవారు. చేసి వెళ్తాను సంస్కృతులు. మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు వరకు నేను ఒక్క తప్పు కూడా చేయలేదు అలా చేస్తారా? నేను మారు మనసు పొందాను. మారు మనసు అనేది ఏంటంటే, దేవా నా జీవితంలో తప్పు చేశాను, నా జీవితంలో తప్పుడు పని నా జీవితంలో ఉంది, నా జీవితంలో నేను తప్పుడు పరిస్థితిలో కూడా వచ్చాను, నన్ను క్షమించు, పలానా 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 చేసింది ఒప్పుకోవడం మారు మనసు పొందడం. దేవుని కుమార్తెగా స్వీకరించబడటానికి మన విశ్వాసాన్ని ప్రకటించడానికి బాప్తిసం తీసుకుంటాం. మారు మనసు బాప్తిసాన్ని కలిపి రక్షణ పొందడం పిలుస్తాం మనం. అయిపోయింది అప్పుడు దాకా. ఆ తర్వాత ఈ రోజు వరకు కొంతమంది సంవత్సరం క్రితం బాప్తిసం పొందవచ్చు, కొంతమంది 2 సంవత్సరాల క్రితం, కొంతమంది 10 సంవత్సరాల క్రితం. మీరు మారు మనసు పొంది బాప్తిసం పొంది ఎన్నాళ్ళైందో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఒక్క తప్పు కూడా చేయలేదన్న వాళ్ళు ఎవరు చేస్తారా? 2 తప్పులు, 50 తప్పులు, 100 తప్పులు, మంచిది. వాటి కొరకు దేవుడి సన్నిధిలో క్షమాపణ అడిగారా? పశ్చాత్తాపడ్డారా? నన్ను క్షమించయ్యా అని అడిగారా? చాలా తక్కువ మంది మాట్లాడుతాం. ఇందాక ఎదురు చేతులకి ఇప్పుడు చెప్పే సమాధానానికి చాలా తక్కువ మంది ఇస్తా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, నేను దేవుడు నన్ను పరిశుద్ధుడిగా చేశాడు, కానీ మరలా పాపాలు నా జీవితంలో నేను చేశాను అని ఒప్పుకుంటున్నాం. కానీ మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వాళ్ళలో చేతులు పెట్టడానికి, దేవుని చేత క్షమించబడి దేవుని యందు భయభక్తులతో దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ప్రభుత్వంలో చేతులు పెట్టారు. మరి వీళ్ళు చాలా మంది మేము ఒప్పుకున్నామయ్యా అని అన్నవాళ్ళు కనపడలేదు కదా, మరి అందరూ చేతులు పెడతారండి వాళ్ళలో. దీన్ని ఇంకో రకంగా మాట్లాడితే కొంతమంది అంటారు, అందుకేనయ్యా నేను బల్లో చేతులు పెట్టలేదు. కాదు కాదు, బల్ల అనేది దేవుడు మనతో కలిసే ఒక సమయము. బల్ల తీసుకోవట్లేదంటే నువ్వు దేవుడితో చేస్తావు. దేవుడికి అక్కర్లేదేమో, నాకు నేను నీతో కలవాల్సిన అవసరము లేదని చూసేస్తున్నాం. ప్రభు బల్లో చేతులు పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. కానీ ఎలా పెట్టాలంటే సరైన విధానంలో ప్రభువులో చేతులు పెట్టాలి. వాక్యం చూసిన వాళ్ళారా, ఇదే ప్రశ్న ఇంకో విధంగా అడగాలనుకుంటున్నా నేను. అయ్యా నేను అబద్ధం ఆడాను, మారు మనసు పొందినప్పుడు నేను అబద్ధాలు ఆడాను, ఒప్పుకున్నారా? దొంగతనం చేసి ఒప్పుకున్నారా? కోట్లాడి విషయాలు ఒప్పుకున్నారా? కోట్లాడిన వాళ్ళతో సమాధానం పడ్డారా? ఎవరి దగ్గర తెలియకుండా తీసుకుంటే అది ఇచ్చేసారా? మరి ఇప్పుడు మన ఇంట్లో కనపడుతుంది, ఇంకేమైనా కనపడుతుంది ఇవ్వాల్సి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మనకి కాదు, మన ఇంట్లో ఉంటున్నాయి ఏమన్నా? మంచిది. నేను అడిగే విషయం ఏంటంటే, దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా మనం చేసిన వీటికి దేవుడి సన్నిధిలో క్షమాపణ అడిగాము అడగాలి, సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, మరల వారితో సమాధాన పడాలి. ఎవరితో పోట్లాడడం వాళ్ళతో సమాధాన పడాలి. నేను చేయకూడదని చేశానని మాట్లాడాలి. నీకు విరోధమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. మరలా ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. మంచిది, ఇదంతా కొనసాగుతుంది. మంచిది. దానిలో నిలిచిస్తున్నామా అంటే ఈ రోజు దేవా నేను తప్పు చేశాను క్షమించు, రేపు తప్పు చేశాను క్షమించు, మూడోసారి తప్పు చేశాను క్షమించు. ఎంతసేపు చేసిన తప్పే తప్పు మళ్ళా చేస్తున్నామంటే, చేసిన తప్పే చేసిన పాపమే మళ్ళా చేస్తున్నామంటే అది తప్పును ఒప్పుకుంటున్నామా? ఒక తప్పు అని మనం ఒప్పుకుంటే ఒకసారి, రెండోసారి, మూడోసారి అంతకన్నా ఎక్కువ సార్లు చేస్తామంటే అర్థం ఏంటంటే నువ్వు కావాలని నీకు ఇష్టమై చేస్తున్నావు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? నేను పాపిని అని ఒప్పుకున్నాడు పేతురు. దానివల్ల దేవుడు ఒక మంచి స్థితిని ఇస్తా ఉన్నాడు. నేను నీతో ఉంటానయ్యా, నా పని నువ్వు చెయ్యి. ఇంతకుముందు శతాధిపతి గురించి చూస్తాం, ఆయన గురించి కూడా దేవుడు మాట మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? 7వ అధ్యాయము
9వ వచనం చదువుతారు ఒకసారి. యేసు ఈ మాటలు విని ఎప్పుడైతే స్నేహితులైన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన గురించి చెప్పారో మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకని ఆశ్చర్యపోయాడంటే తన దగ్గరికి వచ్చి తన మాటలు విన్న వాళ్ళే మనుషులు హృదయాలు మార్చబడిన వారిగా, పరిస్థితులు మార్చబడిన వారిగా, మేలు పొందారు కానీ మారు మనసు పొందిన వారిగా ఉన్నవారు చూశాడు అనేక సార్లు యేసు ప్రభు. కానీ తనను ఒక్కసారి కూడా కాని వ్యక్తి తన మాట గురించి విన్నప్పుడు తన హృదయంలో నేను పాపిని, నేను యోగ్యుని కాదు, దేవుడిని కలుసుకుంటానికి అర్హత లేదు అని అర్థం చేసుకుని దాన్ని పాటిస్తున్నాడు. అది ఆయనకి ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు ఏమంటాడు తెలుసా? తన చుట్టూ ఉన్న వారి వరకు తిరిగి చూచాడు. ఇశ్రాయేలులో నేను ఎంత గొప్ప విశ్వాసమో నేను చూడలేదని చెప్తున్నాను. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే నేను యోగ్యుని కాదయ్యా, నిన్ను కలుసుకోవడానికి నేను యోగ్యుని కాదు, నీ వైపు చూడడానికి నేను యోగ్యుని కాదు, నిన్ను నా దగ్గర రమ్మంటే నాకు యోగ్యుని కాదు, నీ అడుగు నా ఇంట్లో పెట్టడానికి నా ఇల్లు యోగ్యమైనది కాదు అనే రియలైజేషన్ తనకు వచ్చిందో దేవుడు ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏమంటాడంటే ఎంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడ చూడండి. విశ్వాసం వల్ల ఏమొస్తుంది మనకి తెలుసా మీకు? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం వల్ల ఏమొస్తుంది? గట్టి చెప్పలే ఏమొస్తుంది విశ్వాసం వల్ల? గట్టి చెప్పనమ్మా. విశ్వాసం వలన మనం రక్షింపబడతాము. హల్లెలూయా. ఈ విశ్వాసము రక్షణలో తీసుకెళ్తుంది. వీటి వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం వల్ల మనము కృప ద్వారా రక్షించబడ్డాము. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాము. యేసు ప్రభు మాట్లాడుతూ ఒక స్థితి అంటాడు, ఈ విశ్వాసం వల్ల నీవు రక్షించబడ్డావు. ఒక గొప్ప మాట చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఏమై ఉన్నామో మనకు అర్థమైతే దాన్ని దేవుడు ఎలా చూస్తాడంటే నువ్వు రక్షింపబడ్డావు అన్నట్టు చూస్తాడు. నువ్వు నా కుమారుడు అవుతున్నావు అన్నట్టు చూస్తాడు. నువ్వు నా కుమార్తె అవుతున్నావు అన్నట్టు చూస్తాడు. మనకు అన్ని భాగ్యాన్ని మనకి ఇస్తాడు. మనుషుల యొక్క ఆలోచన వీళ్ళు దేవుడి దగ్గర రావడానికి అర్హత లేదు అనుకునే పరిస్థితి తీసుకొస్తే, మనుషుల యొక్క ఆలోచన, కొంతమంది యొక్క ఆలోచన, మా కాకపోతే దేవుడి దగ్గర కట్టడానికి ఎవరికి అధికారం లేదు, నేను బాగానే ఉన్నాను, నాకన్నా మంచి వాళ్ళు లేరు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలే, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు లేని వారిగా జీవిస్తా ఉన్నారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పాపులే. రెండు విధాలైన ఆలోచన తీసుకొస్తాయి మనుషులకి. అయితే నాకు దేవుడితో ఉండడానికి అర్హత లేదని అనిపిస్తే, లేకపోతే నేను కాకపోతే దేవుడికి ఎంత మంచి జీవితం వాళ్ళకి ఎవరు దొరకడం నేను అని ఇలాగ అనిపిస్తే, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఇక్కడ దేవుడు తన వాక్యాన్ని వివరించే పని దేవుడు తన సేవకునికి అప్పచెప్పాడు. ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడి దగ్గరికి వస్తున్న మనము దేవుడు అత్యున్నతుడని పరిశుద్ధుడని చూడగలగాలి. రెండవది, మన జీవితంలో దేవుడికి ఏది ఇష్టం లేదో అది అర్థం చేసుకోగలగాలి. దేవుని వాక్యము నిన్ను ఆ విధంగా నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము నీలో మార్పు తీసుకొస్తుంది. దేవుని వాక్యము నీ అంతరంగంలో నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావో లైట్ వేసి వెతికి ఆయన ముఖ కాంతిలో నీ రహస్య భావంలో కనపడేలాగా చేస్తుంది. కాబట్టి నిన్ను నిలవబెట్టాల్సిన బాధ్యత దేవుడు సేవకులకు అప్పచెప్తా ఉంటాడు. సేవకుల యొక్క పని ఏంటంటే, అమ్మ వాక్యము నీ జీవితంలో ఇది ఉండకూడదు అని చెప్తా ఉంది. వాక్యము నీ జీవితంలో ఉండకూడదు ఉంచుకోవడం వల్ల దేవుడు ఎలా ఉండాలని నిన్ను ఆశపడతా ఉన్నాడో అలాంటి స్థితిలో నువ్వు వెళ్ళలేని పరిస్థితిలో వెళ్ళిపోతా ఉన్నావు. ఆదివారం వాక్యం చెప్పడం, బుధవారం వాక్యం చెప్పడం, శుక్రవారం వాక్యం చెప్పడం, శనివారం వాక్యం చెప్పడం, ఈ వాక్యాల ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడతాడంటే నీకు ఏది లోటుగా ఉందో అది చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి యొక్క వాక్యం వెలుగులో, దేవుడి యొక్క ఒక వాక్యం వెలుగులో నిన్ను నువ్వు చూసుకునే పరిస్థితి వాక్యం ద్వారా మనకు దొరుకుతూ ఉంటుంది. అందుకని చాలాసార్లు చెప్తా ఉంటాను, అమ్మా మీ జీవితంలో ఏదైనా సమస్యలు మీరుంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి రండి.
మేము కూడా మీతో ఉంటాము, మేము కూడా మీతో ప్రార్థన చేస్తాము. నీ జీవితంలో ఏది లోటుగా ఉందో అది చూపించడానికి దేవుడు తన వాక్యాన్ని మనకి ఇస్తాడు. కానీ మనుషులైన వాళ్ళకి అలా చూపించుకోవడం ఇష్టం ఉండదు. మనుషులైన వాళ్ళకి తన జీవితంలో ఏం చేస్తాడో అది బయట పెట్టుకోవడం, ఒప్పుకోవడము ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా, ఆ వెలుగులో రావడానికి ఇష్టపడరు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు, దేవుని యొక్క సేవకుల చేత వాక్యం చెప్పించుకోవడానికి, సరిచేయబడడానికి ఇష్టపడరు. దేవుని యొక్క సేవకులుగా నీ జీవితంలో వస్తున్న లోటుకి కారణం ఏంటో వాక్యం వెలుగులో వివరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వెలుగులో మార్చబడడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు. దేవుని మాటలు విన్నారు, దేవుడి గురించి విన్నారు. దేవుడు ఏమై ఉన్నాడో పేతురు ప్రత్యక్షంగా చూశాడు. అబ్బా, ఈయనకి సృష్టిలో పడుతుంది, ఈయనకి సమస్తము లోపడుతుంది, ఈయన సర్వము ఎరిగిన వారికి కనపడుతున్నాడే. సర్వము ఎరిగిన దేవుడికి నా గురించి కూడా అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళ నీ హృదయంలో ఏది దాచుకున్నావో దేవుడికి వ్యతిరేకంగా దాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. దాచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు, లేదా సరైతే అని ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. నేను బాగానే ఉన్నాను అని అందరికీ తెలిసేలాగా ప్రవర్తించవచ్చు. కానీ నువ్వు ఏమి దాచుకున్నావో అది దేవుడికి తెలుసు, దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు తన దాసులైన వారికి చెప్పకుండా ఏ నిర్ణయమో తీసుకోలేదు. వాక్యం వచ్చిన వాళ్ళ అపవాది ఈ రోజుల్లో మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు, ఒక మాట నేను చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. అపవాది మనల్ని ఎలా మోసం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను ప్రార్థన రాకపోయినా సరే దేవుడు నన్ను ప్రేమిస్తాడు. అమ్మా, నేను దేవుడు ప్రేమిస్తాడమ్మా, నీ పరిస్థితి తెలుసు కదా, నువ్వు పని చేస్తే కానీ ఇంట్లో గడవదు. కాబట్టి దేవుడు తెలుసు, నువ్వు ప్రార్థన రాకపోయినా సరే దేవుడు ఒప్పుకుంటాడు. అయ్యో, నువ్వు అబద్ధం చెప్పకుండా నీ జీవితం జరగదు కదా, దేవుడు తెలుసు. ఊరికే సరదాగా ఫోన్లో మాట్లాడుతున్నావు, వేరే తప్పేం చేయలేదు కదా. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నిన్ను దిగజారిపోయేలాగా చేస్తాడు దేవుడు. నిన్ను దిగజారిపోయే స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. ఒకసారి ఒక ఆంటీని పిలిచాను, నేను పిలిచి, అమ్మ నీ కూతురు పెట్టుకుంటుంది, దేవుడు ఎవరో తెలుసు, దేవుడితో ఉన్నాననుకుంటుంది, బొట్టు పెట్టుకోవడం వల్ల దేవుడికి ఇష్టం లేని చిన్నది చేయడం వల్ల తను ఇబ్బంది పడితే చెప్పు అని చెప్పాను. నేను చాలాసార్లు చెప్తాను, 2 సార్లు 3 సార్లు అడిగాను. వాళ్ళ ఇంట్లో గొడవలు వస్తా ఉన్నప్పుడు, సమస్యలు వస్తా ఉన్నప్పుడు ఒకటి అది వదిలేమనమ్మా, ఎందుకు పెట్టుకున్నది బొట్టు, ఎందుకు పెట్టుకున్నది బొట్టు, అమ్మాయి ఎందుకు పెట్టుకుంటా ఉండొచ్చు బహుశా, అమ్మ కోసం కావచ్చు, పక్కన కోసం కావచ్చు, బొట్టు పెట్టుకుంటానే నా జీవితంలో దేవుడికి ఇష్టం లేదు, ఏది లేదు అనుకుంటా ఉంది. ఎందుకంటే తన సేవకులు మాట వినడానికి ఇష్టపడుతుంది. వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయి అని చెప్పిన ప్రతిసారి, లేదా ముందు వెనకాల చెప్తా ఉన్నాను, మానుకోమను. దేవుడికి ఇష్టం లేని ఒక చిన్న విషయానికి నువ్వు చోటిచ్చినప్పుడు ఆ ఒకటి 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 ఎన్నో చేస్తావు, ఇంకా ఎన్నో చేయడానికి నిన్ను అప్ప చెప్పుకుంటావు. కాబట్టి ఇలాంటి సమయాల్లో అపవాది ఏం చేస్తాడు తెలుసా, అమ్మ పాస్టర్ గారి మాట నమ్మొచ్చని చెప్తాడు, నమ్మకూడదని చెప్తాడా? అపవాది ఏం చెప్తాడు, వినాలని చెప్తాడా? చాలా చాలా మంచి అపవాది ఉన్నాడు మీరైతే. అపవాది ఎప్పుడు కూడా దేవుడి మాట వినడానికి ఒప్పుకోడు. అపవాది ఎప్పుడు కూడా నువ్వు దేవుడిలో సెలవడానికి ఒప్పుకోడు. అపవాది ఎప్పుడు కూడా దేవుడి మాటలు యథార్థంగా బోధించే వాళ్ళతో కలిసి ఉంటానికి ఒప్పుకోడు. తర్వాత అంటే అయ్యా నేను చాలాసార్లు చెప్పాను, అయ్యా నా కూతురు నా మాట వినట్లేదు. నీ జీవితంలో ఒక్క తప్పు చేయడానికి సిద్ధపడినప్పుడు దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు మనుషులను మోసం చేయొచ్చు, నేను మంచి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నాని రహస్యంగా నువ్వు అనుకున్నవన్నీ చేసేసి నాకు ఎవరికి తెలియదు అనుకోవచ్చు. ఇవి చెప్తున్నారని నీకు సేవకులతో సమాధానం ఉండడం ఇష్టం ఉండదు.
సేవకులతో కలిసి ఉండటం ఇష్టం ఉండదు. అయ్యో నా జీవితంలో ఎలా ఉండకూడదో చెప్తున్నారే వీళ్ళు, కాబట్టి సరి చేసుకుని జీవించుకుని దేవుడితో సమాధాన పడి దేవుడితో కొనసాగుతాం అనే ఆలోచన అపవాది మన జీవితాలకు రానివ్వడు. ఏ సేవకుడు చెప్పిన మాటల ద్వారా అయితే మన జీవితాలు కట్టబడినవో, ఏ సేవకుడు చెప్పిన మాటల ద్వారా అయితే మా కుటుంబం కట్టబడిందో, ఆ మాట వింటే ఇంకా నాకు మేలనే పరిస్థితి ఉండదు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత ఈ సేవకుడు ప్రతిదానికి మమ్మల్ని అంటున్నాడు అనే ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు అపవాది మాటలు వింటే మొదలు పెట్టామని అర్థం. అపవాది మాటలు వింటా ఉన్నప్పుడు నీ జీవితంలో వెల్లిమెల్లిగా కుడిబాటు ఒక్కసారి ఆ పడవ మునిగిపోయినప్పుడు, దేవుడా నా పడవ ఎందుకు ముంచేసావు అనే ప్రశ్న దేవుడిని వేస్తారు. కానీ నా వల్లే నా జీవితం అనే పడవకి రంధ్రాలు పడి నీళ్లు లోపలికి తాగడానికి నేనే కారణమయ్యా. అయ్యో ఆ నీళ్లు లోపల రాకుండా అడ్డుకట్ట వేసుకోమని చెప్పి సేవకుల మాట నేను వినలేదు. అందుకనే నాకు ఈరోజు నా పడవ, నా జీవితము నడి సముద్రంలో మునిగిపోతుంది అని ఎవరు అనుకోరు. దేవుడి మీద మొదలు పెడతారు. అదే పరిస్థితి మన సంఘంలోని కొన్ని కుటుంబాల్లో ఈ మధ్య కాలంలో ప్రారంభమవుతా ఉంది. దేవుని పక్షంగా నిలబడి మీకు చెప్పే మాటలు మీకు మంచిగా చెడ్డవా, మీ జీవితాన్ని కట్టే మాటలే చెప్తాము, వాక్యంలోని మాటలే చెప్తాము. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడితే నీకు క్షేమము. మనం చిన్నపిల్లలైన వాళ్ళకి షర్ట్ బటన్స్ పెట్టుకోవడం రాదు, పైకి కింద పెట్టుకుంటాం. చూసారా మీ కన్నా ఇలాంటి వాళ్ళని? పక్కన వాళ్ళు లేదా తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం వాళ్ళకి?